హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ హిందీ లెర్నింగ్ ఇన్ తెలుగు. మీకోసం మరొక ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియోలో మనం తరచుగా వాడే చిన్న చిన్న సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో నేర్చుకుందాం. ఇలా తరచుగా వాడే చిన్న చిన్న సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఇంగ్లీష్ ని చాలా బాగా ఇంప్రూవ్ అవుతారు. అలాగే ఇంగ్లీష్ లో మీరు ప్రాక్టీస్ చేసినవి మీ ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడడం ద్వారా ఇంగ్లీష్ అంటే భయం పోతుంది. అదే విధంగా మా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు సపోర్టివ్ గా ఉంటుంది. అలాగే మీలాగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చనట్లయితే ఎందుకో కామెంట్ చేయండి. అలాగే డిస్లైక్ కూడా చేయండి. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్. కీప్ వాచింగ్. ఇన్ దిస్ వీడియో ఫస్ట్ సెంటెన్స్, నాకు తెలుసు. ఈ సెంటెన్స్ ని చాలా అంటే చాలా ఎక్కువ సార్లు యూజ్ చేస్తాం. ఇలాంటి ఎక్కువగా యూజ్ చేసే కొన్ని సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో నేర్చుకొని యూజ్ చేయడం ద్వారా ఇంగ్లీష్ ని చాలా అంటే చాలా ఈజీగా ఇంప్రూవ్ అవుతారు. అది కూడా భయం లేకుండా. నాకు తెలుసు అనే సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తామంటే ఐ నో. నాకు బాగా తెలుసు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తాం? ఐ నో వెరీ వెల్. నాకు తెలీదు. ఇంగ్లీష్ లో ఐ డోంట్ నో. నాకు అస్సలు తెలీదు. మరి ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఐ డోంట్ నో ఎయిదర్. నాకేమీ తెలీదు అంటుంటాం కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఐ డోంట్ నో ఎనీథింగ్. నీకు ఇంగ్లీష్ తెలుసా అని అడుగుతుంటాం కదా. మన ఇంగ్లీష్ లో ఎలా అడుగుతాం? డు యూ నో ఇంగ్లీష్? నాకు ఇంగ్లీష్ కొద్దిగా తెలుసు అని చెప్తాం కదా. మరి ఇంగ్లీష్ లో ఎలా చెప్తాం? ఐ నో ఇంగ్లీష్ ఎ లిటిల్. లైట్ వేయండి. పుట్ ఆన్ ది లైట్ ఆర్ స్విచ్ ఆన్ ది లైట్. నాతో వాదించకు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో డోంట్ ఆర్గ్యూ విత్ మీ. గట్టిగా మాట్లాడు. ఇంగ్లీష్ లో స్పీక్ అలౌడ్. గట్టిగా మాట్లాడవద్దు. డోంట్ స్పీక్ అలౌడ్. నెమ్మదిగా మాట్లాడు. ఇంగ్లీష్ లో స్పీక్ ఇన్ ఏ లో వాయిస్. నాకు నిజం చెప్పు. ఇంగ్లీష్ లో టెల్ మీ ద ట్రూత్. అబద్ధాలు చెప్పొద్దు. ఇంగ్లీష్ లో ఎలా చెప్తామంటే డోంట్ సే లైవ్స్. నిజాన్ని దాచకు. ఇంగ్లీష్ లో ఎలా చెప్తామంటే డోంట్ హైడ్ ద ట్రూత్. నిరాశ పడవద్దు. ఇంగ్లీష్ లో ఎలా చెప్తామంటే డోంట్ గెట్ డిసప్పాయింట్మెంట్. నాకు తెలిసినంత వరకు. ఇంగ్లీష్ లో యాజ్ ఫర్ యాజ్ ఐ నో ఆర్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. కోపడద్దు. ఇన్ ఇంగ్లీష్ డోంట్ గెట్ యాంగ్రీ. మాకు సంబంధించినంత వరకు. ఇంగ్లీష్ లో యాజ్ ఫర్ యాజ్ వీఆర్ కన్సర్న్డ్. ఇంకేం చెప్పొద్దు అంటుంటాం కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో డోంట్ సే ఎనీమోర్. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఎక్కువగా మాట్లాడవద్దు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో డోంట్ టాక్ టూ మచ్. నీ పని నీవు చూసుకో. ఇంగ్లీష్ లో మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మంచి నీళ్లు కావాలా? ఇంగ్లీష్ లో యు వాంట్ వాటర్. నాకు ఒక గ్లాస్ మంచి నీళ్లు తీసుకురా. ఇంగ్లీష్ లో గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. నేను చెప్పేది విను. ఇంగ్లీష్ లో లిసన్ టు మీ. ఈ సినిమా ఎలా ఉందనుకుంటున్నారు? ఇంగ్లీష్ లో హౌ ఇస్ ద టాక్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా బాగుందనుకుంటున్నారు. ఇంగ్లీష్ లో ద టాక్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ గుడ్. దయచేసి మీ తల కొద్దిగా దించండి. ఇంగ్లీష్ లో ప్లీజ్ డౌన్ యువర్ హెడ్ లిటిల్. నీ చెడు అలవాట్లు మానుకో. ఇంగ్లీష్ లో
గివ్ అప్ యువర్ బ్యాడ్ హాబిట్స్. గివ్ అప్ యువర్ బ్యాడ్ హాబిట్స్. మంచి అలవాట్లు నేర్చుకో. ఇంగ్లీష్ లో లెర్న్ గుడ్ హ్యాబిట్స్. లెర్న్ గుడ్ హ్యాబిట్స్. దగ్గరకు రాకు. ఇంగ్లీష్ లో డోంట్ కమ్ నియర్. డోంట్ కమ్ నియర్. నీ వయసెంత? ఇంగ్లీష్ లో హౌ ఓల్డ్ ఆర్ యూ? హౌ ఓల్డ్ ఆర్ యూ? ఈ రోజు ఏ తేదీ? ఇంగ్లీష్ లో వాట్ ఈస్ ద డేట్ టుడే? వాట్ ఈస్ ద డేట్ టుడే? నేను అలా అనుకోను. ఇంగ్లీష్ లో ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ సో. నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. ఇంగ్లీష్ లో ఐ ఓ యు ఎ లాట్. ఐ ఓ యు ఎ లాట్. ఈ దారి గుండా వెళ్ళండి. ఇంగ్లీష్ లో గో దిస్ వే. గో దిస్ వే. ఈ రోజు కాకపోతే మరొక రోజు. ఇంగ్లీష్ లో ఆన్ సమ్ డే ఇఫ్ నాట్ టుడే. ఆన్ సమ్ డే ఇఫ్ నాట్ టుడే. తెలుసో లేక తెలియకో. ఇంగ్లీష్ లో knowingly or unknowingly. knowingly or unknowingly. తొందరపడద్దు. ఇంగ్లీష్ లో డోంట్ బి హస్టీ. డోంట్ బి హస్టీ. నీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యి. ఇంగ్లీష్ లో డూ యాజ్ యూ లైక్. డూ యాజ్ యూ లైక్. ఇందులో ఉన్న ప్రతి ఒక్క సెంటెన్స్ ని బాగా ప్రాక్టీస్ చేసి యూజ్ చేయడం ద్వారా ఇంగ్లీష్ పైన ఉన్న భయం అనేది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎండ్. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్.